నేటి ధ్యానవాక్యము యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఈ మాటలు యోబు గారు దేవుడి దర్శనాన్ని చూసిన తరువాత అన్న మాటలు. ప్రభువు దర్శన భాగ్యం చేసుకున్న వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో చాలామందే ఉన్నారు. ఆ ఉన్న వారిలో ఒక్కొక్కరి గురించి మనం కొంచెంగా తెలుసుకుందాము. ప్రభువుని చూడగానే ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్పు వచ్చింది. వాళ్ళలో ఎలాంటి మార్పులు వచ్చాయో మనం గ్రహిస్తే మనం కూడా ప్రభువు దర్శన భాగ్యం కోసం తప్పించిపోతాము. మన పాపాలను బట్టి మనము పశ్చాత్తాపం మొదలవుతుంది. అప్పటి వరకు ఉన్న నేను ఆయన్ను చూడగానే నాలో కలిగే మార్పు అని మనలో ఒక్కొక్కరము ప్రశ్న వేసుకుంటే చాలామందిలో చాలా మార్పులు కనిపిస్తాయి. మొట్టమొదటిగా యోబు గారి గురించి తెలుసుకుందాము. అతడు సర్వోన్నతుని యొక్క దర్శనాన్ని పొందాడు. యోబు గ్రంథం 42:5-6లో వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను అంటారు. ఆయనను కనులారా చూచిన తర్వాత యోబు తను ఎంతగా తగ్గించుకోవలసి వచ్చింది అంటే ధూళిలోను బూడిదలోనూ పడేంతగా తగ్గించుకున్నాడు. ఆ ధూళి బూడిదలో పడి పశ్చాత్తాపం పొందేంతగా తాను తగ్గించుకున్నాడు. ఇది వెంటనే అతనిలో కలిగిన మార్పు. మహోన్నతుడైన ఆయన ముందు తాను ఏమీ కాను అని తెలుసుకున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రత్యక్షమై మాట్లాడే ప్రతి మాట విన్నాడు. అంతవరకు తాను మాట్లాడిన మాటలు ఎంత అవివేకమైనవో గ్రహించాడు. ఒక మహోన్నతుడైన దేవుని ముందు తను చేసిన స్వనీతి కార్యాల గురించి మాట్లాడిన మాటలు ఎంత బుద్ధిహీనమైనవో గ్రహించాడు. అసలు యోబు ఎలాంటివాడో అని మనం గ్రహిస్తే యోబుని గురించి దేవుడే సాక్ష్యం పలికాడు. అతడు యథార్థపరుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటివాడు ఎవడునూ లేడు అని చెప్పిన దేవునిచే సాక్ష్యం పొందిన యోబు దేవాది దేవుని చూసిన వెంటనే తన గురించి తను పలికిన మాటలను బట్టి పశ్చాత్తాపపడుతున్నాడు. దేవుని దివ్య దర్శనాన్ని చూసిన యోబులో వచ్చిన మార్పు తన స్వనీతి, తన స్వయం జ్ఞానము, తన స్వయం నిరూపణ ఇవన్నీ అతనిలో అంతమైపోయాయి. అప్పుడే ఆయన దేవునిలో తనేంటో తెలుసుకున్నాడు. దేవుని ముందు ఎంత అల్పమైన వాడో తను గ్రహించాడు. మరి దేవునిచే సాక్ష్యం పొందిన యోబు దేవుణ్ణి చూసినప్పుడు అతనికి కలిగిన మార్పును మనము పరిశీలిస్తే మనం ఇంకెంతగా పశ్చాత్తాపడాలో కదా. అసలు మనం ఆయన దర్శనాన్ని పొందగలమా? అసలు మనల్ని మనం ఏమనుకుంటాము? ఎంతో గొప్పగా ఊహించుకుంటాము. మనం ఎంతో న్యాయవంతులము, ఎంతో భక్తిపరులము, అన్నీ మంచి పనులే చేస్తున్నాము అని అనుకోవడము మనల్ని మనమే గొప్పగా ఊహించుకోవడం. కానీ మన స్వనీతి మనల్ని ఎంత మాత్రము దేవుని ముందు మంచిగా నిలబెట్టదు. మనల్ని మనం తగ్గించుకొని ఆ సార్వభౌముడి అధికారం క్రిందకి రావాలి. మనం ఏంటో ఆయన గురించిన జ్ఞానం, ఆ గొప్ప జ్ఞానాన్ని మనం గుర్తిస్తే ఆయన ముందు మనం ఏమీ కాదు అన్నది మనం గ్రహించగలుగుతాము. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అన్నీ తెలుసు. ఈ విశ్వానికే ఆయన కర్త అన్నది యోబు గ్రహించాడు. మరి మన జీవితంలో అలాంటి అనుభవం మనకు ఉందా? దేవుడు ఒక బలమైన తుఫాన్ నుండి మాట్లాడాడు. దేవుని యొక్క శక్తిని, మహిమను చూసిన యోబు దేవుని ఎదుట వినయపూర్వకంగా పశ్చాత్తాపంతో పడిపోయాడు. నోట మాట రాలేదు. యోబులో వచ్చిన ఆ మార్పు, ఆ గొప్ప తగ్గింపు, ఆ పశ్చాత్తాపం ఫలితంగా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికంగా ఆశీర్వాదం పొందుకోగలిగాడు. అతనిలో వచ్చిన ఆ మార్పు వల్ల దేవుని కృప అద్భుతంగా అతని మీదకి దిగి వచ్చింది. మరి మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆయన ముందు సాగిలపడదాం.
అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.